వైజాగ్ నుంచి నిన్న మధురపూడి ఎయిర్పోర్ట్ కి రావడం, అక్కడి నుంచి షెల్టన్ హోటల్లో రాత్రికి బస్ చేసిన పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడి నుంచి నేతలతో ఇంటర్నల్ మీటింగ్ కోసం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181 కాకినాడ అంటే రాజమండ్రి పార్లమెంట్ పార్టీ ఆఫీస్ జనసేనకి ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించి విస్తృతంగా నేతలతో అయితే లోపల చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎందుకంటే ఇటు రాజానగరం సీటు, రాజోల్ సీటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికీ టీడీపీ సిట్టింగ్లుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీటు మాకే అని వాళ్ళు అనౌన్స్ చేయడం, దాంతోపాటు జనసేనకి సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్న ఆ నాయకులు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాకు ప్రామిస్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటు మాకే అంటే ఇలాంటి ఎక్కడైతే వివాదాస్పద నియోజకవర్గాలుగా మనకి కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా షార్ట్అవుట్ చేసేందుకు ఇంటర్నల్ మీటింగ్ లో చర్చ జరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. మొత్తంగా 37 మంది నాయకులు అయితే లోపల ఉన్నారు. దీంతో పాటుగా జనసేన ఎక్కడెక్కడ బలంగా ఉంది, క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా ఏ సీటు కేటాయిస్తే బాగుంటుంది, దాంతో పాటుగా పోల్ మేనేజ్మెంట్ ఎందుకంటే జనసేన ఇప్పటికీ అంటే గతంలో సపోర్ట్ ఇస్తూ వచ్చింది, లాస్ట్ ఎలక్షన్ మాత్రమే కంటెస్ట్ చేసింది, పోల్ మేనేజ్మెంట్ వీక్ గా ఉందని కొన్ని సర్వే రిపోర్ట్స్ కూడా తెప్పించిన నేపథ్యంలో ప్రధానంగా ఈ పోలింగ్ బూత్ కి సంబంధించి ఆ ఇన్ఛార్జీలు కావచ్చు, అక్కడున్న క్రూ ఎలాగా ఉండాల్సిన పరిస్థితి ఉంది, ఖచ్చితంగా ఎక్కడ జనసేన బ్యాక్ డ్రాప్ అవుతుంది అంటూ చెప్తున్నారు. అంటే జనసేనకి సంబంధించి 33 నుంచి 36 స్థానాలు ఖచ్చితంగా వస్తాయని అంచనాలు వేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఏ అభ్యర్థిని నించోబెట్టినా సరే ఆ అభ్యర్థి ఖచ్చితంగా గెలుపు గుర్రంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం మొత్తం ఆ క్షేత్ర స్థాయిగానే వీళ్ళు వర్కౌట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మేబీ ఈ రోజు నైట్ కూడా పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం కేంద్రంగానే బస చేస్తారు. మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా షార్ట్అవుట్ చేసిన తర్వాత ఎందుకంటే సమయం దగ్గర పడుతుంది, ఖచ్చితంగా ఇటు జనసేన టీడీపీ కలిసి మేనిఫెస్టో విడుదలతో పాటు అభ్యర్థుల్ని కూడా ప్రకటించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజే ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా తూర్పు గోదావరి 19 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష అయితే చేసి ఒక ఫైనల్ లిస్ట్ అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండని పరిస్థితి ఉంటుంది. అదే సీన్ అయితే రాజమండ్రిలో కనిపిస్తోంది. అది షెల్టన్ హోటల్ దగ్గర కావచ్చు, రాత్రంతా చాలా మంది జన సైనికులు అక్కడ కాపు కాస్తారు, ఉదయం అక్కడి నుంచి ఇక్కడ బయలుదేరితే ఆయన వెంట ర్యాలీగా వచ్చారు. అటు ఎయిర్పోర్ట్ లో కూడా ఫాలో అవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన ఎక్కడికక్కడ అభివాదం చేస్తూనే ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. మీడియా అడిగినా సరే సున్నితంగా ఏమీ మాట్లాడకుండానే లోపలికి వెళ్ళారు. మరి మేబీ సాయంత్రం కానీ లేకపోతే రాత్రికి కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెడతారంటూ కూడా మీడియా వర్గాలు కూడా ఆసక్తిగా ఎదుర్కొస్తున్న పరిస్థితి రాజమహేంద్రవరంలో కనిపిస్తుంది. కెమెరా గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.